హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మున్నార్ ఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మేము మున్నార్లో 3 days ఏం చేసాము, మేము కవర్ చేసిన బెస్ట్ ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లగేజ్ ప్యాక్ చేసుకుని చామరాజనగర్ నుంచి మున్నార్కి బైక్ మీద అయితే ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. చామరాజనగర్ క్రాస్ అవగానే మనం సత్యమంగళం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. ఈ డెన్స్ ఫారెస్ట్లో ఆల్మోస్ట్ 1 hour వర్షంలో ఇరుక్కుపోయాం. ఫారెస్ట్ క్రాస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 15 minutes డిన్నర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఒక 5 hours కంటిన్యూస్ బైక్ రైడ్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన ఉడుమలైపేట అయితే వచ్చేసాం. టైం ఆల్మోస్ట్ నైట్ 11 అయింది. ఇక్కడే సీఎం టవర్స్ అనే లాడ్జ్లో రూమ్ తీసుకొని స్టే చేసాం. రూమ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎగ్ దోశ విత్ సాంబార్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ హోటల్ అయితే బస్ స్టాండ్ పక్కనే లొకేట్ అయ్యి ఉంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఉడుమలైపేట నుంచి మున్నార్ ఆల్మోస్ట్ 3 hours జర్నీ. స్టార్ట్ అయిన కొంతసేపటికి కేరళ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ఉంది. బైక్ కాబట్టి మేము ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాం. మీరు కనుక కార్లో వస్తా ఈ ట్రాఫిక్ని ఎస్కేప్ అవ్వాలంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. మనమైతే ఫారెస్ట్ రైడ్ని ఎంజాయ్ చేస్తా ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు ఈర్చల్పల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. మరియూరు నుంచి కరెక్ట్ లెఫ్ట్ తీసుకుంటే 12 minutes డిస్టెన్స్, అంతే 12 minutes జర్నీ. మున్నార్ వెళ్ళే దారిలోనే మనకు చాలా లొకేషన్స్ కవర్ చేయొచ్చు. కేరళలో వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలంటే మనం మాన్సూన్లోనే రావాలి. మనం వచ్చిన సమ్మర్లో కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మన జర్నీ అయితే కంటిన్యూ చేసాం. రోడ్డు మీద ఏదో వాటర్ ఫాల్స్ కనిపిస్తే ఆగాం. చిన్న వాటర్ ఫాల్స్, సమ్మర్ కదా అన్నీ చిన్న చిన్నగానే కనిపిస్తాయి. ఇక్కడే పక్కన ఉన్న షాప్లో ఒక ముసలావిడ మంచి ఎనర్జీతో కొబ్బరి బొండాలు కట్ చేస్తుంటే మేము వెళ్ళి 2 తాగాం. ఈ వయసులో అంత యాక్టివ్గా ఒక షాప్ నడపడం అంటే చాలా గ్రేట్ కదా. ఆ ముసలావిడ ఒకే ఒక దెబ్బతో దీన్ని 2 ముక్కలు చేసింది. ఎంత చూడండి. మున్నార్ వెళ్ళే దారిలో లక్కం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము మనం. చూడండి, ఇక్కడ బైక్ పార్క్ చేసి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. లక్కం ఫాల్స్ దగ్గర ఉన్నాం, రిలాక్స్ అవుతున్నాం. ఇప్పుడు దాకా జర్నీ చేసాం కదా, చూడండి ఎంత బాగుంది వ్యూ. ఇక్కడ ఆల్మోస్ట్ 40 minutes టైం స్పెండ్ చేసాం. ఇక్కడ స్విమ్ చేసే ఆప్షన్ ఉన్నా మేము లగేజ్ క్యారీ చేస్తున్నాం కాబట్టి వాటర్లో దిగలేదు. మీరు కనుక స్విమ్ చేయాలనుకుంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. లక్కం ఫాల్స్ నుంచి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కరెక్ట్గా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇదే. చాలాసేపు రిలాక్స్ అయినట్టు అనిపించింది ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్. ఎరా బేబీ, నీకు ఎలా అనిపిస్తుంది? స్విమ్ చేయాలని అక్కడే చెప్పాలి కదరా, చూసేవాడిని. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంటే మన లంచ్ ఇక్కడే ఫినిష్ చేసాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు. యూపీఐ చేద్దామంటే సిగ్నల్ ఉండదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కార్డ్స్ క్యారీ చేయటమే. ఇక్కడ లంచ్ ఫినిష్ చేసి జర్నీ అయితే కంటిన్యూ చేసాం. లక్కం ఫాల్స్ నుంచి మున్నార్ వెళ్ళే రూట్లో అయితే ఒక టీ ఎస్టేట్ కనిపించింది. లొకేషన్ బాగుంది కదా అని ఆపాం. చూడండి ఎంత బాగుందో. మున్నార్ వెళ్ళే దారిలో అయితే ప్రతి టర్నింగ్ ఒక వ్యూ పాయింట్లా ఉంటుంది. ప్రతి ప్లేస్లో మీరు ఆగి ఫోటోలు వీడియోలు తీసుకున్నారంటే టైం వేస్ట్ అయ్యింది. చూసి ప్లాన్ చేసుకోండి. ఎరవికుళం నేషనల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి వీళ్ళ బస్సెసే ఉంటాయి. టికెట్ తీసుకొని మనం బస్సు ఎక్కేసాం. ఇక్కడి నుంచి ఒక 10 to 15 minutes రైడ్ అయితే ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లోనే హైయెస్ట్ పీక్ అయిన అనేముడి పీక్ ఈ ఎరవికుళం నేషనల్ పార్క్లోనే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ హోమ్ ఫర్ ఎండేంజర్డ్ నీలగిరి తార్. బస్సు డ్రాప్ పాయింట్ నుంచి పైన పీక్ పాయింట్ వరకు మనకు ఒక 30 minutes వాక్ ఉంటుంది. మేము వెళ్ళింది సమ్మర్లో అయినా ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజిల్ వల్ల వెదర్ అంతా చేంజ్ అయిపోయి ఫాగీగా అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేసాం. మా బ్యాడ్ లక్ ఏందో మాకు ఒక్క నీలగిరి తార్ కూడా కనిపించలేదు. ఓ మై గాడ్, ఫాగ్ క్లియర్ అవుతూ ఉంది. వ్యూ చూడండి ఇంకా బెటర్ అవుతుంది. క్రేజీ అసలుకి. పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బస్సు ఎక్కి కిందకైతే స్టార్ట్ అయ్యాం. ఆ వచ్చే దారిలోనే వాటర్ ఫాల్స్ కనిపించింది. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడతో మన డే 1 ఇన్ మున్నార్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం రిసార్ట్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. మున్నార్లో ఇది డే 2. ఇది మనం ఉంటున్న రిసార్ట్. చూడండి, ఇండివిజువల్ కాటేజెస్ లాగా ఉన్నాయి. చాలా బాగుంది. పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, దూకేయటం వెళ్ళి. సో వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, అంతా ఫ్రెష్ అయిపోయి. ఓకే, స్టార్ట్ అవుతాం బేబీ. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాం. సో రిసార్ట్ నుంచి అయితే మట్టిపెట్టి సైడ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే అటు సైడ్ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. డ్యామ్ ఉంది, ఎకో పాయింట్ ఉంది, టాప్ స్టేషన్ ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ లొకేషన్ అయితే ఫోటో పాయింట్. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని టీ ఎస్టేట్లోకి వెళ్ళి ఫోటోలు అయితే దిగొచ్చు. ఈ ఫోటో పాయింట్ దగ్గర ప్రసన్న ఎక్సైట్మెంట్ చూసి ఫోటోలకే మినిమం 1 hour ఎగిరిపోయిద్దని అర్థమైంది. అందుకే లోపలికి వెళ్లకుండా బయట నుంచి 2 ఫోటోలు దిగి నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం.
సో ఎక్కో పాయింట్కి వెళ్తే దారిలో ఎలిఫెంట్ పార్క్ కనిపించింది. ఇక్కడ ఎలిఫెంట్ రైడింగ్ ఉంటుందంట, నెక్స్ట్ ఎలిఫెంట్ ఫీడింగ్ కూడా ఉంటుంది. మనం వెళ్ళాల్సింది అయితే ఎకో పాయింట్. దారిలో ఎలిఫెంట్ పార్క్ కనిపించేసరికి ఆగాం. ఇక్కడున్న ఎలిఫెంట్స్ని చూసి ఎలిఫెంట్ రైడ్ ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది, కానీ వెయిటింగ్ టైం అయితే 2 hours అన్నారు. స్టార్టింగ్ ఇంత టైం వేస్ట్ ఎందుకని క్లోజింగ్ టైం కనుక్కొని నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం ఉన్నది ఎకో పాయింట్. ఇక్కడ నుంచి గట్టిగా అరిస్తే మన వాయిస్ మనకి వినిపిస్తుంది, అందుకే ఈ ప్లేస్ని ఎకో పాయింట్ అంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ లేక్ వ్యూ, ఆ గ్రీనరీ అయితే చాలా బాగుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడైతే చాలామంది ఫోటోగ్రాఫర్స్ కెమెరా పట్టుకొని రెడీగా ఉంటారు మిమ్మల్ని ఫోటో తీయడానికి. ఒక ఫోటో సాఫ్ట్ కాపీకి 20 రూపీసే కదా, ఏముందిలే అని ఫోటోకి పోజ్ ఇవ్వటం స్టార్ట్ చేసాం. కానీ అతనైతే ఒక మినీ ఫోటో షూటే తీసాడు. మొత్తం కలిపి లాస్ట్లో చూస్తే 120 ఫొటోస్ అయినాయి. ఇక చేసేదేం లేక 1000 బార్గెయిన్ చేసి ఫొటోస్ అని షేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, అమౌంట్ ముందులే ఫైనలైజ్ చేసుకొని ఫోటోలు దిగండి, ఎందుకంటే 1-2 ఫోటోలతో ఆగరు, చాలా ఫొటోస్ దిగాలనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేసి మన నెక్స్ట్ లొకేషన్ అయిన టాప్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, అంతా టీ ఎస్టేట్సే. వెళ్ళేదారిలో మనకి కుండల డ్యామ్ అయితే టచ్ అవుతుంది. అక్కడున్న ట్రాఫిక్ అయితే మేము ఆపలేదు, కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది, ప్లస్ బోటింగ్ కూడా ఉంటుంది. మీకు టైం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. టాప్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఈ డానియల్ రెస్టారెంట్లో మన లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చే ఈ లొకేషన్స్ టాప్ స్టేషన్, వట్టవాడ ఇవన్నీ తమిళనాడులో ఉన్నట్టు. ఫైనల్లీ టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని పైకి వచ్చేసాం. వ్యూస్ అయితే బాగున్నాయి. మాన్సూన్లో వచ్చుంటే ఇంకా బాగుండేదేమో, బట్ సమ్మర్లో అంత వర్త్ కాదు అనిపించింది నాకు. ఇక్కడ ఆల్మోస్ట్ 15 minutes టైం స్పెండ్ చేసాం. ఇక్కడ నుంచి ముందరకెళ్తే వట్టవాడ వస్తుంది, బట్ మాకున్న టైంలో ఏదో వట్టవాడ ఆర్ ఎలిఫెంట్ పార్క్ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, అండ్ వీ చూస్ ఎలిఫెంట్ పార్క్. మేము ఎలిఫెంట్ పార్క్ ఈవినింగ్ 4కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ చేయాలంటే పర్ పర్సన్ 700 టికెట్ ఉంటుంది. మాకైతే ఈవినింగ్ వెయిటింగ్ టైం 1 hour అని చెప్పారు. సో మార్నింగ్ 2 hours పోలిస్తే ఇప్పుడు 1 hour బెటరే కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ అయితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ 10 minutes రైడ్ ఉంటుంది. సో ఈ రైడ్ ఎండింగ్లో ఎలిఫెంట్ ఫీడింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానికి సపరేట్ 150 రూపీస్ ఇవ్వాలి. మనమైతే పే చేసి ఎలిఫెంట్స్కి ఫ్రూట్స్ పెట్టాము. చూడండి ఎంత బాగా క్యాచ్ చేసి తింటుందో. మీకు ఒకవేళ ఎలిఫెంట్ రైడ్ భయం అనిపిస్తే ఓన్లీ ఎలిఫెంట్ ఫీడింగ్ ఆప్షన్ కూడా ఉంది, యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై. సో మున్నార్లో మన ఎలిఫెంట్ రైడ్ అయితే ఇలా ఎండ్ అయింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి బొటానికల్ గార్డెన్ వెళ్ళేదారిలో ఒక టీ ఎస్టేట్లోకి అయితే ట్రెస్ పాసింగ్ చేసాం. ఎందుకు అనుకుంటున్నారా, మార్నింగ్ టీ ఎస్టేట్లో ఫోటోషూట్ అయితే మిస్ అయిందని ప్రసన్న ఫీల్ అయింది, అందుకే దానికి కాంపన్సేషన్గా ఇక్కడ ఆగాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఫొటోస్ తీసుకొని సన్సెట్ ఎంజాయ్ చేసి బొటానికల్ గార్డెన్కి అయితే స్టార్ట్ అయ్యాము. టీ ఎస్టేట్లో దొంగతనంగా ఫోటోషూట్ అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఈ లొకేషన్ అయితే మనకి సిటీలోనే ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉంటాయి. కిడ్స్తో పాటు మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉండే లైటింగ్సే పార్క్కి హైలైట్. మీ ఐటినరీలో బొటానికల్ గార్డెన్ ఈవినింగ్ టైంలోనే పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఒకవైపు ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్తో పాటు లైటింగ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్. ఈవినింగ్ 7కి స్టార్ట్ చేసి అన్ని లాంగ్వేజెస్లో ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ని ప్లే చేసి మ్యూజికల్ ఫౌంటైన్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఎంజాయ్ చేసి డిన్నర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాం. లోకల్ పీపుల్ సజెషన్తో డిన్నర్కి హోటల్ గురుభవన్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే రష్ చాలా ఎక్కువ ఉందని రూమ్కి పార్సిల్ తీసుకెళ్ళాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడతో మన మున్నార్ డే 2 ఎండ్ అయింది. డే 3లో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 4కే లేచి 5 కల్లా సూర్యనెల్లికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే మనమే లేటుగా వచ్చాం. అన్ని జీప్స్ బుక్ అయిపోయినాయి, ఒక్క జీప్ కూడా ఖాళీగా లేదు. ఒక లోకల్ కపుల్ హెల్ప్ వల్ల వాళ్ళు బుక్ చేసిన జీప్లో మనకు షేరింగ్ ఇచ్చారు. జీప్ అయితే దొరికింది, కానీ టైంకి అయితే వెళ్ళలేకపోయాం, సన్ రైజ్ మిస్ అయ్యాం. మీరు ఒకవేళ లాంగ్ వీకెండ్లో ఇక్కడికి వచ్చే పని అయితే జీప్ ముందులే బుక్ చేసుకోవాలి, లేదంటే 4 o'clockకి సూర్యనెలలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఉండే 1 hour రైడ్ అయితే మామూలు ఆఫ్ రైడింగ్ కాదు. మనం వ్యూ పాయింట్కి వెళ్ళే లోపల బాడీలో ఏ పార్ట్ ఎక్కడుందో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఫైనల్లీ ఒక 1 hour ఆఫ్ రైడ్ తర్వాత పీక్ పాయింట్కి అయితే వచ్చేసాం. సన్ రైజ్ మిస్ అయ్యాం, కానీ వ్యూస్ అయితే అదిరిపోయినాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాం. ఏంటి రిటర్న్ అయ్యాం, అప్పుడే కొలుక్కుమలై రైడ్ అయిపోయింది అనుకుంటున్నారా? అసలైన ఓజీ ప్లేస్ అయితే ముందుంది. ఆ ప్లేస్ పేరే సింగపర. రిటర్న్ అయ్యే వేలో ఒక ప్లేస్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి ఒక 20 minutes వాక్ ఉంటుంది. ఈ 20 minute ట్రెక్లో మనకి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అస్సలు టైమే తెలియదు మనకి. సో ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న సింగపర లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక స్టోన్ సేమ్ సింహం ఫేస్ లాగే ఉంటుంది. సన్ రైజ్ అప్పుడు ఈ వ్యూ అయితే అదిరిపోయిద్ది. ఈ లొకేషన్ దగ్గర ఆల్మోస్ట్ 20 minutes టైం స్పెండ్ చేసి మంచిగా ఫోటోలు దిగి మళ్ళీ ట్రెక్ చేసుకుంటే జీప్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక 1 hour ఆఫ్ రైడ్ తర్వాత సూర్యనెల్లిలో అయితే డ్రాప్ చేశారు.
అక్కడి నుంచి మన బైక్ తీసుకొని రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాం. మనం ఉన్న హోటల్ రిసార్ట్ పేరు ఆయిర్ కౌంటీ. రిసెప్షన్ ఇది. ఇవన్నీ కాటేజెస్ అనమాట, డబుల్ బెడ్రూమ్ అవి అలాగా. మేము వచ్చిన రోజైతే బైక్ అక్కడ పార్క్ చేసి రిసెప్షన్లోకి వెళ్ళి రూమ్ కీ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గర అనుకుని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం. మన రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మనం స్టే చేసిన రూమ్ టూర్ చేసేద్దాం రండి. ఎంట్రన్స్ రూమ్, ఇది వచ్చేసరికి మా బెడ్రూమ్. డ్రెస్ చేంజింగ్ రూమ్ ఇది. ఇది వచ్చేసరికి బాల్కనీ. వ్యూ చూడండి ఎంత బాగుందో. వర్షాకాలం వస్తే ఇంకా చాలా బాగుంటుంది, క్లౌడీగా. పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అంతా కాటేజెస్ సపరేట్. మనం ఉండే రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. చెక్అవుట్ టైం అవుతుంది. కరెక్ట్గా చెక్అవుట్కి 1 అవర్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ మునిగేసి వెళ్ళి ఇంకో హాఫ్ అన్ అవర్ బాగుంది పూల్ అయితే. సో ఇంత మంచి పూల్ పెట్టుకుని ఎంజాయ్ చేయకపోతే బాగోదని వచ్చాము. సో మున్నార్లో ఈరోజు లాస్ట్ రోజు. అరౌండ్ 10:30 అవుతుంది. మనం తీసుకున్న రిసార్ట్లో అయితే మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇన్ఫినిటీ పూల్ లాగా. ఇన్ని రోజులు తిరుగుతూనే ఉన్నాం కానీ ఎంజాయ్ చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మరీ అంత డెప్త్ లేదు, బాగుంది. కానీ చూడండి సరౌండింగ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పూల్లో ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసేసాం. సో ఈరోజు మనం సన్ రైజ్ కోసం ఎర్లీగా లేవటం వల్ల స్లీప్ సరిగ్గా లేదు. జీప్లో ఆఫ్ రోడ్ వల్ల బాడీలో పార్ట్స్ అన్ని చాలా చెదరైపోయినాయి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయటం వల్ల ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇన్ని దరిద్రాల్లో మనకి 8 అవర్స్ రిటర్న్ జర్నీ ఉంటుంది బైక్ మీద విత్ నో బ్రేక్. ఎందుకంటే మనకి సత్యమంగళం ఫారెస్ట్ దగ్గర చెక్ పోస్ట్ వేసేస్తారు. అది క్లోజ్ అయ్యే లోపల మనం వెళ్ళిపోవాలి. సో బ్రేక్ తీసుకుంటే టైం అయిపోతుంది. ఇక్కడతో మన 3 days మున్నార్ ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఈ 3 daysలో నాకు నచ్చినవి ప్లస్ అస్సలు మిస్ చేయకూడని ప్లేస్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఎర్వికులం నేషనల్ పార్క్, లక్కం ఫాల్స్, ఎకో పాయింట్, ఎలిఫెంట్ రైడ్, బొటానికల్ గార్డెన్, కొలుకుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ అండ్ సింగపరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.